అవిశ్వాసానికి సంబంధించిన మీటింగ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది జీవీఎంసీ రాజకీయం. అవిశ్వాసం నెగ్గేలా కూటమి ప్రయత్నిస్తూ ఉంటే వైసీపీ మాత్రం వీగిపోయేలా వ్యూహం రచిస్తోంది. జీవీఎంసీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కూటమికి అవసరమైన బలం లేకుండా ఉండేలా వైసీపీ జాగ్రత్తలు పడుతోంది. కార్పొరేటర్లను వెనక్కి రప్పించేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అప్రమత్తమై మలేషియాకు తరలిస్తోంది కూటమి. 2 విడతల్లో 36 మంది మలేషియాలో క్యాంప్ వేశారు. ఈ రోజు 3వ విడతగా మలేషియాకు మరికొంతమంది కూటమి కార్పొరేటర్లు వెళ్లబోతున్నారు. జీవీఎంసీలో కూటమికి 73 మంది సభ్యుల బలం ఉంది. 74 మంది సభ్యులకు ఒక్కరు తగ్గినా కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్కసారి కౌన్సిల్ సమావేశం వాయిదా పడితే ఏడాది వరకు నిర్వహించే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు.